హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రఫ్ నోట్స్. సో ఈ రోజు మనం మన రఫ్ నోట్స్ లో నిన్న సర్కిల్స్ పార్ట్ 1 చేసాము. సర్కిల్స్ లో టాపిక్ అండ్ బేసిక్స్ అండ్ సర్కిల్స్ ఫార్ములాస్ ఎలా యూజ్ చేయాలి అవన్నీ నేర్చుకున్నాం. ఈ రోజు వాటిపైన సమ్స్ చూద్దాం ఫ్రెండ్స్. సో సర్కిల్స్ పార్ట్ 2. సో పార్ట్ 1 ఉంటుంది కింద డిస్క్రిప్షన్ లో, పార్ట్ 1 వీడియో లింక్ ఉంటుంది. సో అది చూసి ఇక్కడ రండి ఫ్రెండ్స్, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోని డైరెక్ట్ గా మీ మొబైల్లోకి వస్తుంది. ఓకేనా? సో ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా సర్కిల్స్ పార్ట్ 2. సో నేను నేర్చుకున్న కాన్సెప్ట్ ఈ రోజు వాటిని ఎలా యూజ్ చేయబోతున్నాం ఏంటని తెలుసుకుందాం. ఓకేనా? సో డైరెక్ట్ గా సర్కిల్స్ పార్ట్ 2. The distance between the centers of equal circles. The distance between the centers of equal circles each of radius 3 cm is 10 cm. Then find the length of the transverse common tangent. సో నిన్న వీడియోలో ఫస్ట్ వీడియోలో ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ లెంత్ ఫార్ములా చెప్పాము. సో అదేంటంటే ఇక్కడ ఏంటంటే సో టూ ఈక్వల్ రేడియస్ సర్కిల్స్ ఆఫ్ రేడియస్ 3 cm and 3 cm. Okay, radius 3 cm, 3 cm, and the distance between the centers is 10 cm. Distance between centers is 10 cm. Then the length of the direct common tangent, ఈ లెంత్ ఎంత అంటున్నారు. ఓకేనా? సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, లెంత్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ డిస్టెన్స్ స్క్వేర్ మైనస్, సో డైరెక్ట్ కాబట్టి లెంత్ ని యాడ్ చేసి ఇది సో అదే ట్రాన్స్ఫర్స్ అయితే ఇక్కడ మైనస్ చేయాలి. ఓకే, సో సారీ ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్ అడుగుతున్నాడు. సో లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్, సో ట్రాన్స్ఫర్ కాబట్టి ప్లస్ చేయాలి, డైరెక్ట్ అయితే మైనస్ చేయాలి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ డిస్టెన్స్ ఎంత 10 స్క్వేర్ మైనస్, సో 3 + 3 హోల్ స్క్వేర్, దట్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 100 మైనస్, సో 3 3 9 3 6 36, స్క్వేర్ రూట్ ఆఫ్ 64 which is 8 centimeters. Okay, so length of the transverse tangent is 8 centimeters. గుర్తుపెట్టుకోండి, ఇది ఫార్ములా. లెంత్ ఆఫ్ టాంజెంట్ ఇది ఫార్ములా. అయితే ట్రాన్స్ఫర్ టాంజెంట్ అండ్ కామన్ టాంజెంట్, డైరెక్ట్ కామన్ టాంజెంట్ అని ఉంటుంది. ఓకే, సో మనం అది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ట్రాన్స్ఫర్ టాంజెంట్ అండ్ డైరెక్ట్ టాంజెంట్, డైరెక్ట్ కామన్ టాంజెంట్, ట్రాన్స్ఫర్ కామన్ టాంజెంట్. ట్రాన్స్ఫర్స్ అంటే ఇది ఒక్కటి ప్లస్ ఉంటుంది, డైరెక్ట్ అంటే ఈ ప్లేస్ లో మైనస్ ఉంటుంది. ఓకేనా? సో చాలా సింపుల్ ఫార్ములా. నేను ఆల్రెడీ ఫార్ములా గురించి డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ వీడియోలో. సో వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చూడండి. సో దిస్ ఇస్ ద సమ్. ఓకే, నెక్స్ట్ చూడండి. Two chords A and B of a circle are intersect at E such that AE equal to 2, 4, B equal to 3, 3.4 and CE equal to 1.6. Then find the length of DE. చూడండి, two chords. If it is a circle, then two chords AB and CD. Okay, so A, B, C and D. So both are intersect at E anta. Then AE 2.4 centimeters and BE 3.2 centimeters and CE 1.6 centimeters. Then find the length of DE అన్నాడు. సో మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. రెండు కార్డ్స్ యాక్చువల్లీ ఇలా కట్ చేసుకుంటాయి. సో రెండు కార్డ్స్ ఇలా కూడా కట్ చేసుకోవచ్చు, రెండు కార్డ్స్ ఇలా కూడా కట్ చేసుకోవచ్చు. అయితే లెంత్ కి మనం ఫార్ములా చెప్పుకున్నాం. సో ఏంటది? AE ఇంటూ BE ఈక్వల్ టు CE ఇంటూ DE. సో A ఇంటూ B ఈక్వల్ C ఇంటూ D అని చెప్పి ఆల్రెడీ మనం ఫార్ములా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆ ఫార్ములా చేసుకుంటే AE 2.4, సో 2.4 ఇంటూ BE 3.2 is equal to 1.6 into ఇది DE. ఓకే, అదే అన్నాడు. దాని ఫైనల్ లెంత్ కదా. సో 1.6 అంటే 1.62 జా. సో 2.4 into 4 to 4.8 centimeters. That is length of DE is 4.8 centimeters. ఓకే, సో నిన్న మనం నేర్చుకున్న ఫార్ములాని డైరెక్ట్ గా అప్లై చేస్తున్నాం. సో ఏం లేదు, సో ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ కార్డ్స్. సో మనకి డౌట్ ఏంటంటే మరి డయాగ్రామ్ ఇలా ఎందుకు వేసాం, ఇలా ఎందుకు వేయలేదంటే, సో ఇలా వేసాం అనుకోండి A B C D E. ఓకే, సో రెండు కాంటాక్ట్ పాయింట్ ఈ కదా. అదేమంటే లెంత్ అండి A ఈక్వల్ టు 2.4, ఈ లెంత్ 2.4 అంట. B ఈక్వల్ టు 3.2, ఈ లెంత్ 3.2 అంట. ఇది 2.4 3.8 అయ్యే ఛాన్స్ లేదు. సో ఇలాగే వేసుకోవాలి డయాగ్రామ్. సో రెండు ఛాన్స్ ఉంటే అందులో ఇలా వేసుకోవాలి. సో when two chords are intersect each other at point E, then AE into B equal to DE into CE. సో మనం ఆల్రెడీ నిన్న సమ్స్ చెప్పుకున్నాం. సో దాన్ని ఇక్కడ అప్లై చేసాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. From a point P, two tangents P and PB are drawn to a circle with center O. If OP is equal to diameter of the circle, then find angle APB. Okay, చూడండి,
ఫ్రమ్ ఎ పాయింట్ పి టూ టాంజెంట్స్. సో పాయింట్ పి నుంచి, ఇక్కడ పాయింట్ పి అనుకున్నాం. సో పాయింట్ పి నుంచి టూ టాంజెంట్ వర్ డ్రాన్, పిఏ అండ్ పిబి. సో దీస్ ఆర్ టూ టాంజెంట్స్. నెక్స్ట్ సర్కిల్ సెంటర్ O. నెక్స్ట్ OP equal to diameter of the circle. OP equal to diameter of the circle. Then find the angle APB angle కనుక్కోవాలి. చూడండి, సో ఎప్పుడు సరే టాంజెంట్ అంటే ఇలా ఉంటుంది. టాంజెంట్ ఎప్పుడు కూడా ఇక్కడ యాంగిల్ 90 ఉంటుంది, ఇక్కడ యాంగిల్ 90 ఉంటుంది. ఓకే, సో ఇప్పుడేమన్నాడు, ఇది రేడియస్ అయితే ఇది కూడా రేడియస్, టోటల్ డయామీటర్. ఎందుకంటే OP ఈక్వల్ డయామీటర్ అన్నాడు. ఇది 2r, ఇది ఎంత అవుతుంది రేడియస్, ఇది 90 degrees. ఓకేనా, సో నేను దీన్ని ఇక్కడ వేసుకొని చూడండి. ఒక 90 degrees లో ఒక 90 degrees అయితే, సో 90 degrees ఎక్కడ ఉంది, B దగ్గర ఉంది. B అండ్ OP, ఇది 2r అయితే, ఇది 2r అయితే ఇది r. దాని మనకు కావాల్సిన ఇది ఫస్ట్ మనం ఈ యాంగిల్ కనుక్కోండి. మనకు కావాల్సిన యాంగిల్ ఇది. సో మనకు ఆల్రెడీ తెలుసు థీటా అనుకోండి, సైన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైన్ బై హైపోటెన్యూస్. సో ఆపోజిట్ సైన్ బై హైపోటెన్యూస్, దట్ ఈస్ 1/2. సో సైన్ థీటా 1/2 అయితే థీటా ఈక్వల్ టు 30 degrees. ఓకే, సో మనకు ఆల్రెడీ అక్కడ మనకి ట్రైగోనోమెట్రీ కొంచెం తెలిసి ఉండాలి. సో థీటా ఈక్వల్ టు 30 degrees. ఓకేనా, సో నెక్స్ట్, సో అంటే ఇక్కడ 30 వచ్చింది, ఇది కూడా సేమ్ కాబట్టి ఇక్కడ 30 వస్తుంది. 30 + 30 60. ఓకే, సో ఇలా యూజ్ చేయొచ్చు. లేదా ఇంకో రకం యూజ్ చేసి చెప్తుందండి. ఇఫ్ ఇట్ ఈస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ BPO, it is R and it is 2R. ఓకే, సో ఇప్పుడు ఈ యాంగిల్ కావాలి. సో ఇది ఆల్రెడీ 90 అని తెలుసు. సో ఈ యాంగిల్ రేషియో ఎందుకంటే, సో ఇది 2 ఉంటే ఇది R అవుతుంది, ఇది. ఓకే, సో ఇలా కూడా సాల్వ్ చేయొచ్చు, ఇలా సాల్వ్ చేసుకోవచ్చు అండ్ ఇలా సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇలానే ఇది సైన్ థీటా అంటే 1/2 కాబట్టి 30 degrees. ఇక్కడ 30, ఇక్కడ 30, టోటల్ 60 degrees. ఓకే, సో టోటల్ 60 degrees అవుతుంది. సో 60 is the answer. Next question. In the given figure, O is the center of circle. If angle BAD equal 38, then find the angle OCD. ఈ యాంగిల్ కావాలి అంటున్నాను. ఓకే, సో యాంగిల్ BAD equal 30 degrees, then find the angle OCD. ఓకే, చూడండి, ఇది సెంటర్ అయినప్పుడు, సో ఇది R అవుతుంది, ఇది R అవుతుంది, ఇది రేడియస్. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ 38 degrees అయితే, చూడండి ఈ 30 degrees అయితే ఏంటి, ఈ రెండు ప్యారలల్ లైన్స్ అనుకుంటే ఇక్కడ 38 ఉంటే ఇక్కడ కూడా 38 ఉంటుంది, ఇక్కడ కూడా 38 ఉంటుంది. బట్ ఇక్కడ 38 ఉంటే ఏంటి, ఈ రెండు R కదా, దీని ఆపోజిట్ సైడ్స్ కూడా ఈక్వల్ ఉంటాయి. ఈక్వల్ లెంగ్త్స్ ఉన్న సైడ్స్ కి ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి. సో ఆన్సర్ ఇక్కడ 38 degrees. ఓకే, సో ఈక్వల్ లెంగ్త్స్ కి ఆపోజిట్ లో ఉన్న ఈక్వల్ యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి ఇన్ ట్రయాంగిల్ లో. ఇది ట్రయాంగిల్ కదా, ట్రయాంగిల్ లో సో ఈ రెండు లెంగ్త్స్ ఈక్వల్ కాబట్టి దాని ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్. ఇక్కడ 38 ఉంటే ఇక్కడ కూడా 38. ఎందుకు, సో ప్యారలల్ లైన్స్ ట్రాన్స్వర్స్ లైన్ కాన్సెప్ట్ మీకు చెప్పాను. ప్యారలల్ లైన్స్ ట్రాన్స్ఫర్ కాన్సెప్ట్ అంటే ఆల్టర్నేటివ్ ఇంటర్ యాంగిల్స్ ఈక్వల్. ఓకే, సో అలా అక్కడ 38 వస్తుంది, అక్కడ కూడా 38 వస్తుంది. ఓకేనా, సో ఒక సర్కిల్ లో అలా కార్డ్స్ ఉంటే అది ప్యారలల్ అవుతాయి. నేను ఆల్రెడీ కాన్సెప్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి ఒకసారి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. ఈ రెండు కార్డ్స్ నేను ఇందాక మనం సమ్ చేసాం. రెండు కార్డ్స్ ఎలా ఇన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, ABCDP. ఫార్ములా ఏంటి, AP into BP equal CP into DP. ఓకే, ఇది కూడా అంతే, AP into BP equal to AP into CP equal to BP into DP. BP into DP. ఓకే, సో అంటే ఏంటి, AP అంటే ఏంటి, 5 + 9 14 into CP అంటే ఏంటి 9, 14 into 9 equal to BP అంటే ఎంత, x + 7 into BD ఎంత 7 కనుక్కోవాలి. సో 7 1 = 7 2 = 18 equal to x + 7. So x equal to 11 is the answer. ఓకే, 11 centimeters is the answer. ఓకేనా, సో మనం ఆల్రెడీ దీనికోసం కాన్సెప్ట్ డిస్కస్ చేసాము. సో దాన్ని ఎలా యూస్ చేసుకొని చేయాలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్.
కార్డ్ అంటే ఏంటి, అవి ఎలా ఇన్సర్ట్ చేసుకుంటే ఏంటి ఫార్మ్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఫస్ట్ వీడియో డిస్కస్ చేశాను. సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అది చూసి వీడియో చూస్తే బాగా అర్థం అవుతుంది. ఓకేనా. సో ఇన్ ద గివెన్ ఫిగర్ O is the center of circle and angle AOB is 90, then find angle APB. చూడండి ఇది కనిపిస్తుందా, యాంగిల్ AOB is 90, ఇది 90 అంట. దెన్ యాంగిల్ APB ఎంత అంటున్నాడు. సో మీకు ఆల్రెడీ చెప్పాను, సో నిన్న ఆల్రెడీ చెప్పాను, ద ఆల్ యాంగిల్స్ ఇన్ ఎ సెగ్మెంట్ ఆర్ ఈక్వల్. ఒక సెగ్మెంట్ లో యాంగిల్స్ అన్ని ఈక్వల్. ఈ యాంగిల్ ఒక సెగ్మెంట్ లో, ఇది ఒక సెగ్మెంట్ ఒక సెగ్మెంట్ లో యాంగిల్స్ అన్ని ఈక్వల్. సో ఇక్కడ కూడా అంతే, ఇలా లైన్ డ్రా చేస్తే అదొక సెగ్మెంట్ మేజర్ సెగ్మెంట్ మైనస్ సెగ్మెంట్ అంటారు. సో మేజర్ సెగ్మెంట్ కానీ మైనర్ సెగ్మెంట్ కానీ యాంగిల్స్ అన్ని ఈక్వల్. ఇదంతా ఉంటే ఇదంతే ఉంటుంది. యాంగిల్ AOB 90 అంటున్నాడు. దెన్ యాంగిల్ APB ఆల్సో 90. ఓకే. సో చాలా ఈజీగా మనకు కాన్సెప్ట్ తెలిస్తే చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా. సో ఒక సెగ్మెంట్ లో ఉన్న యాంగిల్స్ అన్ని ఈక్వల్. ఇక్కడ 90 ఉంటే ఇది కూడా 90 ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. In the given figure, ROQ is the diameter of the circle. ROQ is the diameter of circle. ROQ అనేది diameter of circle అంటారు. And POR is 120. So POR is 120. ఇది POR, ఇది P. ఓకే. ఇక్కడ ఇది Q, ఇది R, ఇది O, ఇది P. సో POR is 120. దెన్ ఫైండ్ QPO, ఈ యాంగిల్ కనుక్కోవాలంట. సో ఈ లైన్ నుంచి ఇలా డ్రా చేస్తే ఇది టాంజెంట్ అవుతుంది. సో టాంజెంట్ యాంగిల్ ఎప్పుడు 90 ఉంటుంది. ఇక్కడ 90, సో ఇది 120 అయితే ఒక లైన్ మీద యాంగిల్ 180 కాబట్టి ఇది 120 అయితే ఇక్కడ 60 ఉంటుంది. సో ఇప్పుడు ఒక ట్రయాంగిల్ లో ఒకటి 90 ఒకటి 60 అయితే ఇంకో యాంగిల్ ఎంత, 90 60 150 మైనస్ 180 30 ఇస్ ద ఆన్సర్. ఓకేనా. సో చాలా ఈజీ. సో ఇక్కడ 120 ఇచ్చాడు, సో ఇక్కడ 60 వచ్చేస్తుంది. ఇది ఆల్రెడీ 90, ఎందుకు టాంజెంట్ కాబట్టి 90 60 150 అయితే ఒక ట్రయాంగిల్ లో 3 యాంగిల్ 180 అయితే 150 ఉంది. ఇంకెంత కావాలి, 30 కావాలి. ఓకేనా. సో చాలా సింపుల్ గా సాల్వ్ చేసుకోవచ్చు. సో ఎక్కువ కష్టపడలేదు, బట్ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. నెక్స్ట్, గివెన్ ఫిగర్ TP and TQ are the tangents. TP and TQ are the tangents. If PAQ is 50, ఇది 50 అయితే then find the angle of PTQ, ఈ యాంగిల్ ఎంత అంటున్నాడు. సో ఇక్కడ నీకు తెలియాల్సిన కాన్సెప్ట్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేంటంటే, సో ఒక ట్రయాంగిల్లో ఒక సర్కిల్లో ఇలా యాంగిల్స్ ఉంటే ఇది x అయితే ఇది 2x అవుతుంది. ఓకే. సో ఇక్కడ x ఉంటే ఇక్కడ డబుల్ ఉంటుంది. సో అలాగే ఈ రెండు, ఇక్కడ 50 ఉంటే ఇక్కడ 100 ఉంటుంది. సో సేమ్ సర్కిల్ ఇలా డ్రా చేసుకోండి. సో ఇక్కడ ఒక యాంగిల్ ఎంత ఉందో ఇక్కడ దానికి డబుల్ ఉంటుంది. ఇక్కడ x ఉంటే ఇక్కడ 2x ఉంటుంది. సో అలానే ఇక్కడ 50 ఉంటే ఇక్కడ 100 ఉంటుంది. ఓకేనా. సో ఈ కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని నుంచి మనం చేస్తున్నాం. 50 ఉంటే ఇక్కడ 100 ఉంటుంది. నెక్స్ట్, ఈ రెండు టాంజెంట్లు కదా, ఇది 90, ఇది కూడా 90. ఓకే. ఈ రెండు టాంజెంట్, ఇది కూడా 90. ఇప్పుడు ఈ సెంటర్ O అనుకుంటే POQT అనేది ఏంటి, ఒక క్వాడ్రిలేటరల్. POQT అనేది ఏంటి, ఒక క్వాడ్రిలేటరల్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ 360. లైన్స్ అండ్ యాంగిల్స్ లో నేను ఆల్రెడీ చెప్పాను, మనం డిస్కస్ చేసాము. సో క్వాడ్రిలేటరల్ లో ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ 360. సో 90 90 180 100 280, ఇక్కడ 80 ఉంటే 360 అవుతుంది. సో ద ఆన్సర్ ఈస్ 80. అర్థమైందా. సో ఇక్కడ యాంగిల్ 50 నుంచి ఇది 100, ఈ రెండు ఇవ్వక్కర్లేదు. 90 90 90. సో 90 90 100, ఇక్కడ ఎంత ఉంటే 360 అవుతుంది. ఓకేనా. సో సింపుల్ గా అది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. AB is a chord of circle center O. P is a point on the circle such that OP is perpendicular to AB and intersect at M. If AB equal to 8 cm, MP equal to 2 cm, and then find the radius. Okay. So ఒకసారి చూడండి. So AB is the chord of circle with center O. So center O and AB is a chord. మీరు ఎలా రాసుకోవచ్చు, కార్డ్ ఎక్కడైనా చేసుకోవచ్చు. సో మనకి ఎప్పుడు ఈజీగా ఉంటుందని చెప్పి నేను ఇలా డ్రా చేసుకుంటాను. అండ్ దెన్ P is a point on circle. So P is a point on circle such that OP is perpendicular to AB. Okay. So P is a point on circle అంటే, so P is a point on circle
So that OP is perpendicular means 90 degrees. So it OP is perpendicular to AB. And intersect at M. So E intersect point M anali. Okay. So AB chord, O is center and P is a point on circle. So in such a way that OP is perpendicular to AB and the OP is intersect AB at M. Then MP is 2. AB is total AB 8 centimeters only. AB 8 centimeters and MP 2 centimeters. Okay, then find the radius. So E radius ni calculate cheyali. ఓకే నేను ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసిన ఒక దగ్గర చెప్పాను. సో ఇలా కార్డ్ నుంచి సెంటర్ నుంచి ఇలా పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఈ కార్డ్ ని హాఫ్ గా డివైడ్ చేస్తుంది. సో ఒక సెంటర్ నుంచి పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఈ కార్డ్ ని హాఫ్ గా డివైడ్ చేస్తుంది. అలాగే సో టోటల్ ఏబి 8 అయితే ఇది 4 అవుద్ది, ఇది 4 అవుతుంది. ఓకేనా. సో ఇది 4 అవుద్ది, అది 4 అవుద్ది. ఇప్పుడు సో ఇక్కడ యాంగిల్ ఏంటి 90 ఉంది. సో ఇదేంటిది రేడియస్, ఇది టోటల్ రేడియస్. ఆల్రెడీ 2 ఉంది కదా, ఇది r-2 అర్థమైందా. సో ఇది రేడియస్, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రేడియస్, ఓపీ అనేది కూడా రేడియస్. బట్ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి ఎక్స్క్యూజ్ మీ, ఆల్రెడీ 2 ఉంది కాబట్టి r-2. సో ఇప్పుడేంటి ఏబి 8 సెంటీమీటర్స్. అయితే ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకోండి, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఓన్లీ తీసుకుంటే సో ఇది ఏ, ఇది ఎం, ఇది ఓ. సో ఇది రేడియస్, ఇది 4 సెంటీమీటర్స్ ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద కార్డ్. అండ్ ఇది r-2 ఎందుకంటే సో ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం r, ఇదంతా r. ఆల్రెడీ ఇది 2 సెంటీమీటర్స్, ఎంపీ 2 సెంటీమీటర్స్. సో ఇది r-2 సెంటీమీటర్స్. సో ఇప్పుడు ఇది 90. సో ఇప్పుడు మనకి పైథాగరస్ థియరం అప్లై చేయండి. హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇక్కడ హైపోటెనస్ ఏంటి r స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, r-2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. r స్క్వేర్ ఇక్కడ r స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4r ప్లస్ 16. r స్క్వేర్ పోతే సో 4r ఈక్వల్ టు 20. r ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ విచ్ ఈస్ అవర్ రేడియస్. అదేం కనుక్కోమన్నాడు, దాన్ని ఫైండ్ ద రేడియస్. సో రేడియస్ ఈస్ 5 సెంటీమీటర్స్. ఓకేనా, అర్థమైందా. సో ఇలా కొంచెం ఆలోచించాలు మనం ఈజీగా సాల్వ్ చేయగలం సమ్ని. చాలా కొంచెం ఆలోచించాలు చాలా సమ్ని, చాలా పెద్ద సమ్స్ కూడా ఈజీగా సాల్వ్ చేయగలం. బట్ దీనికి కావాల్సిన బేసిక్స్ తెలియాలి. ఆ బేసిక్స్ అని నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అక్కడికి వెళ్ళి బేసిక్స్ చాలా బాగా నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఇలాంటి సమ్స్ అని సాల్వ్ చేయగలం. నెక్స్ట్ క్వశ్చన్. So two circles with radii 25 centimeters and 9 centimeters. If they touch externally, then find the length of the direct common tangent. So friends, first length of the direct common tangent. So length of direct common tangent formula entante square root of distance between the centers minus r1 minus r2 whole square. Okay, so ఎందుకని చెప్పాడంటే r1 minus r2 direct common tangent. అదే ట్రాన్స్ఫర్, ఇది డైరెక్ట్ కామన్ టాంజెంట్. సో అదే ట్రాన్స్ఫర్ కామన్ లెంత్ కావాలంటే డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ స్క్వేర్ మైనస్ సో r1 ప్లస్ r2 హోల్ స్క్వేర్. సో ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. మనకు అడిగింది ఓన్లీ డైరెక్ట్ కామన్ టాంజెంట్. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, రేడియస్ ఆఫ్ ఒక సర్కిల్ సో టచెస్ అనదర్ సర్కిల్ ఎక్స్టర్నల్లీ. ఓకే, సో దీని రేడియస్ 9 సెంటీమీటర్స్, దీని రేడియస్ 25 సెంటీమీటర్స్ అంట. ఓకే, సో అయితే ఇప్పుడు ఇలా టచ్ అయితే ఇది 9, ఇది 20 అయితే డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ ఏమవుతాయి, ఈ రేడియస్ అంటే ఎంత 34 అవుతుంది అంతే కదా. బికాస్ ద టూ సర్కిల్స్ ఆర్ టచ్ ఎక్స్టర్నల్లీ. సో ఒక పాయింట్ టచ్ అవుతుంది. సో ఇది రేడియస్, ఇది రేడియస్. సో ఇప్పుడు సెంటర్ డిస్టెన్స్ ఎంత అవుతుంది 34 అవుతుంది. అంటే మన ఫార్ములా ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ డి స్క్వేర్ మైనస్ r1 మైనస్ r2 హోల్ స్క్వేర్. సో ఇక్కడ డి ఎంత వస్తుంది అంటే ఇక్కడ ఏం చెప్పాలి 34, 25 ప్లస్ 9 వేసుకోవాలి. సో 34 స్క్వేర్ మైనస్ సో 25 మైనస్ 9 అంతా 16 స్క్వేర్. ఓకే, సో 34 స్క్వేర్ 16 స్క్వేర్. మీకు తెలుసు, నాకు తెలుసు మీకు స్క్వేర్స్ చాలా బాగొచ్చని, బట్ వాటిని యూజ్ చేయొద్దు. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా మనకు తెలుసు. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో 34 ప్లస్ 16 అంతా 50 ఇంటూ 34 మైనస్ 16 అంతా 34 ప్లస్ 60 15 అండ్ 34 మైనస్ 60 18.
సో టోటల్ ఎంత అయింది 18 5 90 900. The square root of 900 30. సో 30 is the answer. ఓకే సో మనకి 34 స్క్వేర్ చేసి 16 స్క్వేర్ చేసి రెండింటిని మైనస్ చేసినా ఆ 900 వస్తుంది. బట్ ఇలా డైరెక్ట్ కూడా చేయొచ్చు ఈ ఫార్ములా యూజ్ చేసి a square minus b square equal to a plus b into a minus b. సో దానికంటే ముందు సో the length of the direct common tangents and the length of the transfer common tangents. సో ఈ రెండు ఫార్ములాస్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోలో. సో అవి ఎలా ఉంటాయి ఏంటి, ఎన్ని ట్యాంజెంట్స్ డ్రా చేయగలం, ఎన్ని డైరెక్ట్ ట్యాంజెంట్స్, ఎన్ని ట్రాన్స్ఫర్ ట్యాంజెంట్స్, అసలు టోటల్ ట్యాంజెంట్స్ ఎన్ని డ్రా చేయగలం. సో వాటి మీద కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఒక్కసారి ఆ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. 2 circles same radius 5 cm insert each other at A and B. If AB is 8 cm then find the distance between centers. So 2 circles with same radius. So రెండు సర్కిల్స్ అంటే సేమ్ రేడియస్ ఆర్ ఇంటర్సెక్ట్ అట్ ఏ అండ్ బి. ఓకే సో ఏ అండ్ బి. సో అయితే ద లెంత్ ఆఫ్ ఏబి ఈస్ 8 centimeters. సో ఏబి లెంత్ ఎంత, దెన్ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్. చూడండి ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి. ఓకే ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ ఇఫ్ ఏబి ఈస్ 8 centimeters అండ్ రేడియస్ ఎంత 5. ఓకే సో రేడియస్ ఎంత 5. ఇది O అనుకున్నాం, O1, ఇది O2 అనుకున్నాం. ఓకే సో ఏదో ఒకటి కనుక్కొంచారు ఎందుకంటే రెండు సేమ్ కాబట్టి. ఓకే సో అయితే ఇప్పుడు ఏంటి ఏబి 8 అంటే నేను మీకు ఎందుకు చెప్పాను ఎలా డ్రా చేస్తే పర్పెండిక్యులర్ అవుతుంది. అయితే ఇది హాఫ్ ఆఫ్ అయిపోతుంది 4 సో ఒకటి 4. సో ఇప్పుడు సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకుంటే ఓకే ఇక్కడ O1 ఉంది, ఇక్కడ B ఉంది, ఇక్కడ సంథింగ్ ఉంది అనుకోండి. సో అప్పుడు ఇది రైట్ యాంగిల్, ఇది 4 అయింది, ఇది 5 అయింది. ఓకే అప్పుడు ఇది ఎంత అదంతా కనుక్కుని దాన్ని డబుల్ చేస్తే అదే కదా ఆన్సర్. సో ఇది అంత అంతే కదా ఈ డిస్టెన్స్ మనం ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని పెద్దగా వేసుకున్నాం. ఇక్కడ ఇది 4, ఇది 1 అయితే ఇది O1 B అయితే సో ఇది హైపోటెన్యూస్, ఇది ఒక సైడ్. సో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ x అనుకోండి. అప్పుడు ఇది వస్తే 25 minus 16 that is 9. సో x square equal to 9 and x equal to 3 వస్తుంది. x equal to 3 అంటే ఇది 3 టోటల్ ఎంత అవుతుంది 6 అవుతుంది. డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ ఎంత 6 centimeters. ఓకేనా అర్థమైందా. సో డయాగ్రామ్ ని అలా వేసుకోవాలి. ఓకేనా ఇంకోసారి చెప్తాను చూడండి. సో చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు, చాలా సింపుల్ సాల్వ్ చేసుకోవచ్చు. సో సేమ్ సర్కిల్స్ అంట. సో ఇంటర్సెక్ట్ ఎట్ A and B points. సో ద లెంత్ బిట్వీన్ A and B is 8. సో ఇది సెంటర్, ఇది ఒక సెంటర్. ఈ డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే సో ఎలా మనం డ్రా చేస్తే ఇది పర్పెండిక్యులర్ అవుతుంది. సో 8 కాస్త 4 అవుతుంది అని చెప్పి నేను అలా చెప్పుకున్నాను. సో ఇప్పుడు ఇది రేడియస్ ఎంత 5 centimeters. సో ఇది రైట్ యాంగిల్ ఉంది, ఇది 5, ఇది 4 అయితే ఇది 3 అవుతుంది బికాస్ ఆఫ్ పైథాగరస్ థియరం. ఇది 3 అయితే ఇది కూడా 3 అవుతుంది. సో టోటల్ డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ 3 + 3 6 అవుతుంది. ఓకేనా సో అది సో మనకి ఆ కాన్సెప్ట్ తెలిస్తే ఇది ఈజీ, చాలా ఈజీ. కాన్సెప్ట్ బాగా తెలియాలి. నెక్స్ట్ క్వశ్చన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఇవి ఆ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉంటాయి, చాలా మంచి క్వశ్చన్స్ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ టాపిక్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. సో మీరు కూడా కొన్ని క్వశ్చన్స్ ని ఆన్లైన్ లో సెర్చ్ చేసి సాల్వ్ చేయండి. డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను కామెంట్ లో చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నా ప్రతి వీడియో మీ మొబైల్లోకి వస్తుంది. మీరు బాగా ప్రిపేర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.